హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈ రోజు వీడియోలో చామగడ్డల పులుసు చాలా రుచిగా, కారకారంగా, పుల్లపుల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం నీట్గా క్లీన్ చేసుకున్న చామగడ్డలను తీసుకొని ఇలా కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి తగినంత వాటర్ అనేది పోసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ చేసుకొని ఇలా మూత తీసి ఈ చామగడ్డల పైన తొక్కులంతా కూడా నీట్గా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్‌లోకి పోపు అనేది వేసుకోండి. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్‌ని వేసుకోండి. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ సగం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని అంతా ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు వదిలేశారంటే టమాటా అంతా కూడా బాగా మెత్తపడిపోయి గుజ్జు అంతా కూడా ఇలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నారు కదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు వదిలేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే టమాటా అంతా కూడా బాగా మెత్తపడిపోయి గుజ్జు అంతా కూడా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న చామగడ్డలను కూడా వేసేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేశారంటే పులుసు అంతా కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి. చామగడ్డల పులుసు అయితే బాగా కుక్ అయిపోయింది. పులుసు ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇలా ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని కూడా వేసేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు వదిలేశారంటే పులుసు అంతా కూడా చాలా చిక్కగా, చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేయండి. ఒక నిమిషం వదిలేయండి. ఒక నిమిషం తర్వాత మూత తీసి చూసారంటే చామగడ్డల పులుసు చాలా రుచిగా ఉంటుంది. చామగడ్డల పులుసు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలా అంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేడి వేడి రైస్‌లోకి ఈ చామగడ్డల పులుసు వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అచ్చం చేపల పులుసులానే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.